హలో ఫ్రెండ్స్, మనం జాగ్రఫీలో మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 5 కంట్రీస్ ఇచ్చి ఆ 5 కంట్రీస్లో ఎన్ని కంట్రీస్ ఇరాన్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకుంటాయని క్వశ్చన్ అడుగుతున్నారు. మనకి ఇక్కడ ఇచ్చిన కంట్రీస్లో కువైట్, సౌదీ అరేబియా ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకో ఇరాన్తో. టర్కీ, అర్మేనియా, అజర్బైజాన్ షేర్ చేసుకుంటాయి. కాబట్టి మనకి ఆన్సరు ఆప్షన్ 3, ఓన్లీ 3 ఆఫ్ దెమ్. మన మ్యాప్లో చూసుకుంటే ఇరాన్ మనకి కువైట్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇరాక్తో షేర్ చేసుకుంటుంది, కువైట్తో షేర్ చేసుకోదు. అదేవిధంగా సౌదీ అరేబియాతో కూడా ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకోదు. ఇరాన్తో ల్యాండ్ బార్డర్ షేర్ చేసుకునే కంట్రీస్ మనం చూస్తే ఇరాక్, టర్కీ, అర్మేనియా, అజర్బైజాన్, తుర్క్మిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి స్ట్రైట్ ఇచ్చి ఆ స్ట్రైట్స్ వేటిని కనెక్ట్ చేస్తాయని చెప్పి మ్యాచింగ్ అడిగారు. మనకి ఇప్పుడు న్యూస్లో ఉండే స్ట్రైట్ బాబెల్ మండెం రెడ్ సీని, గల్ఫ్ ఆఫ్ ఏడన్ని కనెక్ట్ చేస్తుంది. ఈకి 1 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. అదేవిధంగా మ్యాజిలిన్ స్ట్రైట్ గురించి తెలిస్తే మనకి మ్యాజిలిన్ స్ట్రైట్ పసిఫిక్ అండ్ అట్లాంటిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. ఏకి 2 అని తెలిసి ఈకి 1 అని తెలిస్తే ఆప్షన్ 1 ఆన్సరు. మిగిలిన స్ట్రైట్స్ కూడా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. బాస్పరస్ స్ట్రైట్ వచ్చి బ్లాక్ సీని అండ్ సీ ఆఫ్ మర్మరాని కనెక్ట్ చేస్తుంది. సుండా స్ట్రైట్ వచ్చి జావా సీని, పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. బేరింగ్ స్ట్రైట్ వచ్చి ఆర్టిక్ ఓషన్ అండ్ పసిఫిక్ ఓషన్ని కనెక్ట్ చేస్తుంది. ఈ విధంగా స్ట్రైట్స్ వేటిని కనెక్ట్ చేస్తుంది, ప్లేసు ఒకసారి నోట్ చేసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. స్ట్రైట్ మనకి ప్లేస్ స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ ఇప్పుడు న్యూస్లో ఉంది. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ బిట్వీన్ గల్ఫ్ ఆఫ్ పర్షియా అండ్ గల్ఫ్ ఆఫ్ ఒమాన్. డీకి 2 అని తెలిస్తే 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి. స్ట్రైట్ ఆఫ్ మలాకా బిట్వీన్ ఇండోనేషియా అండ్ మలేషియా. బీకి 1 అని తెలిస్తే ఆప్షన్ సి ఆన్సరు. స్ట్రైట్ ఆఫ్ జిబ్రాల్టర్ బిట్వీన్ ఆఫ్రికా అండ్ యూరప్. స్ట్రైట్ ఆఫ్ బేరింగ్ అయితే బిట్వీన్ ఏషియా అండ్ నార్త్ అమెరికా. ఈ విధంగా స్ట్రైట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఒకసారి రివైజ్ చేసుకోండి. మనం ఈ క్వశ్చన్ ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ కనెక్ట్స్ మనం ఇప్పుడు చూసాం కదా, ద పర్షియన్ గల్ఫ్ టు గల్ఫ్ ఆఫ్ ఒమాన్. మనకి స్ట్రైట్ ఆఫ్ హోర్ముజ్ పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమాన్ని కనెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి రీసెంట్గా కనెక్ట్ చేసినటువంటి CDS 2026 ఎగ్జామ్లో అడిగారు. మనం ఈ కాన్సెప్ట్ని డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ పోర్ట్స్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అని చెప్పి అడిగారు. ఇందులో జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ల్యాండ్ లాక్ పోర్ట్ అన్నారు, ఇన్కరెక్ట్. మనకు తెలుసు కదా, విశాఖపట్నం పోర్టు ల్యాండ్ లాక్ పోర్ట్. ఆ విషయం తెలిస్తే చాలు. 2 ఉండే ఆప్షన్స్ అన్నీ ఎలిమినేట్ అయిపోయి ఆప్షన్ ఏ ఆన్సర్. 1 and 3 ఓన్లీ. మనం ఈ క్వశ్చన్ డిస్కస్ చేసుకున్నాం. విశాఖపట్నం పోర్ట్ ఈజ్ ఏ ల్యాండ్ లాక్ హార్బర్, కరెక్ట్. దీన్ దయాల్ పోర్ట్, కండ్లా పోర్ట్ ఈజ్ ఏ టైడల్ పోర్ట్. ఆప్షన్ సి ఆన్సరు, బోత్ 1 and 2. ఈ విధంగా పోర్ట్స్ సంబంధించి, స్ట్రైట్స్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.